వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ అండి. టుడే రెసిపీ చికెన్ కర్రీ అండి. ప్యాన్ పెట్టేసి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి తాలింపులో వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం కూడా చికెన్లో కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ముందే. అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్లో కొంచెం వేస్తానండి, తాలింపులో కొంచెం వేస్తానండి. రెగ్యులర్గా అంతే వేస్తాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పుదీనా కూడా తాలింపులో వేసుకున్నానండి. అయితే నేను మాడకుండా కలబెట్టుకుంటూనే చేసుకుంటున్నానండి. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ అయ్యి పక్కనే ఉందండి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే సాల్ట్ వేసాం కాబట్టి చికెన్ తొందరగా ఉడుకుతుందండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన చికెన్ కూడా చాలా లేత చికెన్ అండి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనించుకుందామండి. మధ్య మధ్యలో కళాయి పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉందామండి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. మధ్య మధ్యలో మనం కూర మాడకుండా మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అయితే నేను కేజీ చికెన్కి ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేశానండి. కొంచెం కొత్తిమీర కూడా అప్లై చేశానండి. అయితే చికెన్ గ్రేవీగా వచ్చిందండి. ఆల్రెడీ వాటర్ యాడ్ అయ్యాయి. ఉప్పు కారం మసాలా, ఉప్పు కారం సరిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి, పౌడరు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా చూసుకొని, కొంచెం నాన్ వెజ్ కాబట్టి కారం కూడా సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ పైగా నేను కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నానండి. మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్.